నమస్కారం ప్రజలారా, నేను మీకు 2-3 రోజుల క్రితం చెప్పిన మా వైసీపీ పార్టీ వాళ్ళకు రాజధానితో అవసరం లేదురా, రాజధాని ఏం కూడు పెట్టదు మనకు, రాజధానిలో రాజధాని ఎందుకు అవసరం మాకు అని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగిన. మా వైసీపీ పార్టీలో కింద నుంచి పై స్థాయి వరకు కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఒకటే ఆలోచన విధానంతో ముందుకు పోతాము. అది మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు బిఎం మధుసూదన్ రెడ్డి అన్న మా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నేనేమి చెప్పినాను అదే చెప్తున్నాడు. కాపీ కొట్టాడా అనేది నేను ఆలోచన చేస్తున్నా. ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఇందా ఒకసారి వినండి ప్రజలారా. అడగాలి కదా, రాజధాని కూడి పెట్టేస్తుందా? రాజధాని కూడి పెడతాది. నేను ఏం చెప్పినాడు అదే చెప్పినాడు మా అన్నగడ అంటే అర్థం చేసుకోండి. ఇంకా రాజధాని కూడి పెడుతుంది పెడతాదా? మళ్ళా ఒకసారి వినండి. అడగాలి కదా, రాజధాని కూడి పెట్టేస్తుందా? రాజధాని కూడి పెడుతుంది పెడతాదా? మా ఆయన ఏం చెప్పినాడు? రాజధాని కూడు పెడతాదా అన్నాడు. రాజధాని కూడు పెట్టదో, ఎర్రచందనం తోలుకోవాలా, అక్రమంగా ఇసుక ధరలు ఇవ్వాలా, అదేవిధంగా గంజాయి తోలుకోవాలా, అదేవిధంగా లేని పోనాటి అన్నీ నువ్వు ఏ విధంగా నువ్వు డబ్బు సంపాదించుకోవాలంటే అదే అభివృద్ధి చేయటం. నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నావో లేకుంటే కార్యకర్తగా ఉన్నావా లేదా మంత్రిగా ఉన్నావా అనేది మాకు సంబంధంలే. నువ్వు ఎంత డబ్బు సంపాదించినావు అనేదే మాకు కావాల్సిందే. నువ్వు డబ్బు సంపాదించా నువ్వు అభివృద్ధి అయినట్టు. రాజధాని కట్టి మొక్కలో ఉడికి కావాలి. రాజధాని ఆడాంట్లో అమరావతిలో కట్టి మేము ఎప్పుడు రావాలా, కాళహస్తి నుంచి అమరావతికి పోవాలంటే అని మా ఓడి ఫీలింగు. ఇకనైనా సరే ప్రజలారా, మీరు ఏమి చేసినా కూడా మేము ఇదే కోణంలో ఉంటాము, మేము ఇదే ఆలోచన విధానంతో మేము ముందుకు పోతాము. మీరు మాకు ఉండేటువంటి అభివృద్ధి అంటే ఏంటంటే మేము అభివృద్ధి చెందటం అనేది మా లెక్కలో ఉంటుంది. నేను కార్యకర్తగా చెప్తున్నా, జగనన్నను అభిమానించే వ్యక్తిగా, పార్టీని ప్రేమించే వ్యక్తిగా నేను తెలియజేసుకుంటా ఉండా. మాకు మళ్ళా మీరు ఈసారి 175 సీట్లు ఖచ్చితంగా గెలుస్తూ ఉన్నాము. మీరు ఎన్ని అడ్డంకులు వేసినా, మీరు ఎంతమంది ఏకమై వచ్చినా కూడా మా యొక్క గెలుపుని ఎవరు కూడా ఆపలేరు, మా గెలుపుని మీరు తట్టుకోలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉండా. మీకు ఎన్ని హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా 2024లో మాత్రమే నెరవేరుతాయి అని తెలియజేసుకుంటూ నమస్కారం.